దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అనేకసార్లు సాయినాథుని చరిత్ర పారాయణతో అవగాహన పెంచుకున్న భక్తులు అనేకులు. తదనంతరం కాలంలో శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి బాబాను శరీర త్యాగం చేసేంత వరకు అంటిపెట్టుకుని సేవించిన వారు ఉన్నారు. అటు వారిలో శ్రీ నందకుమార్ అనే భక్తుడు అనేకసార్లు శ్రీ సాయినాథుల వారి చరిత్ర పారాయణ చేసి 5 గురి పూర్ణిమలు షిరిడి దర్శించి ఆ తర్వాతనే సాయినాథుల వారి కృపతో బాబాగారు నాంపల్లిలో ఉండే రోజులలో మొదటిసారి దర్శించారు. అప్పటి నుంచి తరచూ మధ్యాహ్నం భోజన విరామ సమయమందు బాబా సన్నిధికి వెళ్ళి 1 గంట ఉండి రావడం అలవాటయ్యింది. అదే సంవత్సరం శ్రీరామనవమికి ఇంట్లో పూజ చేసుకుని పానకం తయారు చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళి నివేదించారట. దయామయులైన బాబాగారు ఆ పానకం అందుకొని సేవించారట. అపరిమితమైన ఆనందంతో బాబాగారికి దగ్గరగా కూర్చొని బాబాగారి పాదసేవ చేస్తున్నాడట ఈ భక్తుడు. ఉన్నట్లుండి హఠాత్తుగా గట్టిగా వీరి తలపై కొట్టి బాబాగారు ఉగ్రస్వరూపులై తరిమి వేశారట. చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్తూ బాబాగారి గురించి, ఈయన ఏమి సద్గురువు, పానకం తాగేసి కొడతాడా అని బాధపడ్డాడట. కానీ అప్పుడు బాబా దగ్గరే ఉన్న సేవకురాలు, ఏమీ కంగారు పడవద్దు, బాబాగారు ఎవరిని కొడితే వారిని దగ్గరికి తీసుకుని రక్షిస్తారు అని తెలియజేసిందట. కావాలంటే రేపు కూడా వచ్చి చూడు, అందుకు నిదర్శనంగా బాబాగారు నిన్నే అడిగి సిగరెట్ తీసుకుంటారు అని కూడా చెప్పిందట. పై సంఘటనతో ఎంత భయము బాధ కలిగినప్పటికీ ఈ భక్తుడు ఆ వృద్ధురాలు చెప్పినట్టుగా ఏమి జరుగుతుందో చూద్దామని తర్వాత రోజు కూడా బాబా సన్నిధికి వెళ్ళాడట. ఆశ్చర్యకరంగా బాబా అతనిని ఏమీ అనకుండా ఆ సేవకురాలు చెప్పినట్టుగానే అతనినే అడిగి సిగరెట్ తీసుకున్నారట. ఆ తర్వాత కాలంలో బాబాగారు తిట్టినా కొట్టినా భయపడకుండా బాబా దర్శనం చేస్తూ ఉండేవాడిని అని చెబుతున్నారు. పక్కవాడిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా తిట్టినవాడి పేర పాపం వ్రాయబడుతుంది అని అంటారు క్రీస్తు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కదా పెద్దలు చెబుతారు. ఇక్కడ శివుడి ఆజ్ఞ అంటే పూర్వజన్మలో జీవులు చేసుకునే కర్మ అనే కదా అర్థం. ఆ చీమ కుట్టడం వల్ల కలిగిన బాధ మేరకు మన పూర్వకర్మ తొలుగుతుంది అని కదా దీని భావం. ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఓర్పు వహించి అంత మేరకు ప్రతిక్రియ చేయని వారికే కదా కొత్త కర్మ అంటుకోకుండా ఉంటుంది. అలా అయినప్పుడు బాబాగారు మనల్ని కొట్టడం అనేది అపారమైన మన కర్మలను తొలగించి మనల్ని శుద్ధి చేయడానికే కదా. లేకపోతే విశ్వాన్ని అంతా ఆ పరమాత్మ స్వరూపంగా దర్శించే ఆ మహనీయులు మనల్ని ఎందుకు కొడతారు? మహనీయులను దర్శించడం కొనసాగాలి అంటే జీవుల పూర్వకర్మ తొలగి శుద్ధం అవ్వాలి కదా. కరుణామయులైన ఆ మహనీయులు ఏ కొద్దిపాటో పూర్వపుణ్యం ఉన్న భక్తులను దర్శనానికి వచ్చినప్పుడు సదరు జీవుల ఉన్నతి కోసం వారు ఆ విధానంలో కొనసాగేందుకు తదనుగుణంగా వారిని కొట్టి తిట్టి పూర్వకర్మను తొలగించి అందుకు అర్హతను వారే ప్రసాదిస్తారని ఈ సంఘటనలోని ఆంతర్యం అర్థమవుతుంది. కానీ సదరు భక్తులు భయభ్రాంతులకు గురి అయినప్పటికీ వారి పూర్వపుణ్యం కొద్దీ పరిసరాలలో ఉండే వారికి తగు ప్రేరణ ఇచ్చి ధైర్యం చెప్పేలా చేయడం చూస్తూ ఉంటే మన ఉన్నతి కోసం మహనీయులు పడే తాపత్రయం మనపై వారి కారుణ్యం ఎంతటితో తెలుస్తుంది కదా. మనకి అవధూతలతో అసలు పనేంటి? వీరిని మన మధ్యకు పంపించే దేవుడితో పనేంటి? ఈ మనిషికి దేవుడు అనేవాడు అవసరమా? ఈ సృష్టిని ఆ దేవుడే చేశాడు. మన మనస్సును హృదయాన్ని అతనే ఇమిడ్చాడు. చక్కని శరీరాన్ని, దానికి కొన్ని ధర్మాలను, వాటిని నడిపే అంతరాత్మను పొందుపరిచాడు. మన చుట్టూ విశాలమైన ప్రపంచం ఉంది. ఇదొక ప్రయోగశాల. ఇక్కడ ఏమి చేసుకోవాలన్నా మనమే చేసుకోవాలి. ఇక మామూలుగా మనకు దేవుడి అవసరం లేదు. మానవుడు భౌతికంగాను మానసికంగాను అన్నీ అనుభవిస్తున్నా తృప్తి చెందక ఇంకా దేనికోసమో తపిస్తూ ఉండడం ప్రతి మానవుడికి తెలిసిన విషయమే. దీనిని పూజ్యశ్రీ మాస్టర్ గారు మనిషి అంటే ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన అని అంటుండేవారు. దేనికోసం ఈ తపన అనే దాన్ని అర్థం చేసుకోవడమే, అర్థం చేసుకున్న దానిని సాధించడానికి పడే తపననే సాధన అని అన్నారు. ఈ ప్రయాణంలోనే మనిషి మెత్తనైన పూల బాటలను, కఠినమైన రాతి బాటలను, చల్లని పిల్లగాళ్ళను, విపరీతమైన సుడిగాలిని దాటుకుని వెళ్ళవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో అతడు తనలోని అజ్ఞాన అహంకారాలకు చిక్కి ఆనందం, సుఖం, దుఃఖం, భయం, వ్యామోహం మొదలైన వాటికి లొంగిపోతున్నా అతడిలోని అంతర్జ్వాల మాత్రం అతడిని ముందుకు నెడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే మానవుడికి అతీతమైన శక్తి నుండి సాయం కావాలి, ఓదార్పు కావాలి, ప్రేమ కావాలి, ప్రోత్సాహం కావాలి. అందుకే మనిషికి మళ్ళీ దేవుడు అవసరమయ్యాడు. కోట్లాది మందిలో ప్రతి ఒక్కడిలో ఆ పరమాత్మ స్వరూపం అనభివ్యక్తంగా ఉన్నది. అది ఎప్పటికీ వ్యక్తమవుతుంది?
ఒక గురువుని ఆశ్రయించి అతడు పెట్టే కఠిన పరీక్షలకు అంతర్లీనంగా చేసే స్వభావ పరివర్తనకు ఓర్చి భగవంతునిగా మారిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. మామూలు ప్రజానీకం ఇన్ని సాధనలు చేసి ఆ పరమాత్మను సాధించడం చాలా కష్టం. ఈ కష్టాన్ని తొలగించేందుకే భగవంతుడు అవధూతలుగా మన మధ్యకు వస్తాడు. మనల్ని జీవ పరిణామ లక్ష్యానికి సిద్ధం చేస్తాడు. ఈ అవధూతలు మనిషి స్థాయిని బట్టి స్వభావాన్ని బట్టి ఆకర్షించి వారికి సాయపడతారు. వారిని చూస్తూ ఉంటేనే అదేదో ఆకర్షణ, అలౌకికమైన అనుబంధము. మనం మామూలుగా అనుకునే సౌందర్యం ఏది వారి ముఖాలలో లేకున్నా వారిని చూస్తుంటేనే ఏదో చెప్పలేని తన్మయత్వం మాత్రం కలుగుతుంది. ఒక భక్తునికి, ఒక జిజ్ఞాసునికి, ముముక్షువునికి ఏది కావాలో అదంతా సమకూర్చగలిగిన శక్తిని కలిగి ఉంటారు అవధూతలు. మన కోరికలు తీర్చుతూ మెల్లమెల్లగా మన స్వభావాన్నే మార్చి అసలు లక్ష్యాన్ని మన ముందు ఉంచుతారు. ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వటమే ముఖ్యం. అందుకే సర్వశక్తిమంతులైన ఈ అవధూతలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉద్భవిస్తూ మనకు ఇచ్చేదే ఇస్తారు. మనల్ని చక్కని మార్గంలో మన ఇష్టంతోనే నడిపిస్తారు. భిన్నమైన మనోప్రవృత్తులకు విభిన్న పద్ధతులలో బోధించి సంతృప్తులను గావించి వ్యక్తిని, సమిష్టిని ఒక్కసారిగా ప్రభావితం చేయగల పరిపూర్ణ శ్రేయోవాదులు వీళ్ళు. మనకు అర్థం కాకుండా బాల, పిశాచ, ఉన్మత్తావస్థలలో ఉన్నట్లు కనిపిస్తూ వారి రహస్య చర్యల ద్వారా, చూపుల ద్వారా మనలోని చేతనా స్తరాలను స్పృశిస్తారు. వారికి కావలసినట్టుగా మనకు తెలియకుండానే మనలను మలుచుకుంటారు. భగవంతుడంటేనే ఆనంద స్వరూపం. ఆ స్థితిని అందుకునేందుకే మహర్షులు, మహాయోగులు తపిస్తారు. అటువంటి ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ భూమిపై అతి సామాన్యంగా మనకు, మన పరిస్థితులకు తగినట్లుగా మన ముందు నిలిచే దత్తావతారాలు వీళ్ళు. క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే ప్రతి మత గ్రంథము ఈ విషయాన్నే చెబుతుంది. ఒకసారి ఈ నందకుమార్ బాబా నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉండగా వారి ఫోటో ఒకటి వారి ఆశీస్సులతో పూజలో పెట్టుకుందామని బాబాగారి ముందు ఉంచారట. ఆ ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి ఉండడం చూచి అక్కడి ముస్లింలు బాబాగారు ముస్లిం అని వారికలా బొట్టు పెట్టరాదని నందకుమార్ను కొట్టినంత పని చేశారట. అప్పటికి నమాజు టైం అయిందని మేము వచ్చేంత వరకు అక్కడే ఉండమని నందకుమార్కు చెప్పి నమాజ్కు వెళ్ళారట. వాళ్ళు తిరిగి వచ్చాక ఏం గొడవ అవుతుందో అని భయంగానే కూర్చున్నారట. బాబాగారు మాత్రం ఏమీ మాట్లాడవద్దని సైగ చేశారు. ఆ తర్వాత ఎంతసేపు కూర్చున్న ఆ ముస్లిం భక్తులు తిరిగి రాలేదు. బ్రతుకు జీవుడా అని నందకుమార్ బాబా ఆశీస్సులతో ఆ ఫోటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారట. పూర్ణ జ్ఞాని అవధూత సామ్రాట్ అయిన నాంపల్లి బాబా గారికి మతభేదం అంటగట్టడం, మతం అంటే ఏమిటో తెలియని సామాన్యులకు సహజమైనట్లే వారి పుట్టికే తెలియనివని ఆ మహనీయ మూర్తికి మత సామరస్యం బోధించడం అంతే సహజమని ఈ సంఘటన నిరూపిస్తుంది. అంతేగాక 1925 వరకు నాగపూర్లో విలసిల్లిన శ్రీ తాజుద్దీన్ బాబా గారు వారు ముస్లిం దంపతులకు జన్మించినట్టుగా వారి చరిత్ర చెబుతుంది. వారి అంతర్యం తెలియని ఒక హిందూ భక్తుడు తాజుద్దీన్ బాబా గారిని దర్శించినప్పుడు బాబా జన్మతః ముస్లిం కావడంతో ముస్లిం భక్తులనే ప్రత్యేకంగా ఆదరిస్తారని అపోహతో ఆలోచనలో ఉండగా బాబా గారు ఆ సదరు హిందూ భక్తుని వద్దనున్న భగవద్గీత తీసుకొని మధ్యలో పేజీ తిరిగేస్తూ దీనిలో కూడా మేమే ఉన్నామే అని అన్నారట. అలా ఉంటుంది మహనీయుల ఆంతర్యం. ఈ విషయమే ఇంకా స్పష్టంగా అవగాహనకు వచ్చేలా బాబాగారు చేసిన ఈ క్రింది లీల చూడండి. పూర్వపుణ్య వసాన అనేక సంవత్సరాలు పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అంటిపెట్టుకుని సేవించి తన జీవితాన్ని పూర్తిగా ఆ గురు కుటుంబ సేవకే అంకితం చేసిన శ్రీ రామచంద్ర చైతన్య స్వామి ఒక సందర్భంలో తాను మాస్టర్ గారితో కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక భక్తుని ఇంట్లో మాస్టర్ గారు తాను భోంచేస్తూ ఉండగా మాస్టర్ గారు ఆ గృహస్థుతో మాట్లాడే మాటలు వింటూ మనస్సులో మాస్టర్ గారిని సందేహించి అటువంటి ఆలోచనలో ఉండగా ఉన్నట్లుండి మాస్టర్ గారు రామారావు వైపు తిరిగి ఈ విధంగా అంటారు. ఒరేయ్, నీవు ఇంతకాలంగా కూడా ఉండి చూస్తున్నావు కదా, ఇంకా ఇలాంటి ఆలోచనలు, అనుమానాలు వస్తున్నాయంటే అసహ్యం వేస్తోందిరా. ఇంతలో ఎవరో మాట్లాడించడంతో ఆయన ఆ మాటల్లో పడిపోయారు. నాటి సాయంకాలం రామారావు గారు నాంపల్లి బాబా గారిని దర్శించడానికి వెళ్ళగా బాబాగారు పోలీసు స్టేషన్ వరండాలో ఉన్నారట. వీరు వెళ్ళేసరికి బాబాగారు తల నిండా దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నారు. అరగంట అయినా లేవలేదు. ఆ దుప్పటిపై నుండే పాదాలకు నమస్కరించి మనస్సులో బాబాను స్మరించి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా బాబాగారు లేచి కూర్చుని చుట్టూ ఒకసారి కలియచూచి పెద్దగా నవ్వుతున్నారట. రామారావు టీ తీసుకుని వచ్చి ఇస్తే తీసుకొనక 2-3 సార్లు చీదరించుకున్నారట. కానీ వేరొకరు టీ తీసుకొచ్చి ఇస్తే వెంటనే త్రాగేశారట. వీరికి ఎంతో బాధ వేసిందట. తర్వాత బాబాగారు సిగరెట్ కావాలని సైగ చేస్తే రామారావు సిద్ధంగా ఉంచుకున్న సిగరెట్ ఇవ్వాలని ప్రయత్నించిన విదిలించుకుని విసిరేసి
పురుగును చూసినట్టుగా చూశారట. కొంతసేపటికి బాబాగారు తినటానికి ఏమైనా పెట్టమని సైగ చేశారు. వెంటనే రామారావు బిర్యానీ తెచ్చి వారి ముందు ఉంచారట. బాబాగారు రామారావుని బిర్యానీని ఒకసారి చూచి దూరంగా నెట్టివేశారట. వీరు మళ్ళీ ప్రయత్నించి బాబా దగ్గరికి జరిపేసరికి ఆయన దానిని చేతితో గట్టిగా విదిలించేసరికి మొత్తం నేలపాలై ఆ వరండా అంతా పడింది. భయం వేసిన రామారావు నా తప్పు ఏదైనా ఉంటే మన్నించండి అని బాబాగారి దగ్గరికి కూర్చొని నమస్కరించారు. బాబా అకస్మాత్తుగా వారి కాలితో గట్టిగా రామారావుని తన్నారు. పడిపోయిన రామారావు గారు సర్దుకుని లేచి స్వామి క్షమించండి అని వారి పాదాలు పట్టుకోబోయారు. ఈసారి బాబా రామారావు చేతులను తమ చేతులతో విదిలిస్తూ కాలితో బలంగా తన్నారు. ఆ తన్నుకు దాదాపు రామారావు గారు రోడ్డు మీదకొచ్చి పడ్డారు. వెంటనే స్ఫురించిందట, నేను మాస్టర్ గారిని అనుమానించడం వల్ల ఈయన నన్ను చీదరించుకుంటున్నారు అని. ఆయన ఆ భావాన్ని తోసేసుకుని మళ్ళీ చేతులు జోడించి బాబా వద్దకెళ్లారు. బాబా మళ్ళీ తన్నారట. రామారావు పట్టుదలగా బాబాను తలుచుకుని ముందుకు వెళ్ళి నాంపల్లి బాబా కళ్ళలోకి చూసేసరికి ఆయన రామారావు కేసి చాలా తీవ్రంగా చూస్తున్నారు. అది సరిగ్గా నాటి మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులానే ఉన్నది. అది చూడగానే అమ్మ బాబోయ్ ఇదేమిటి, వీరి చూపు మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులాగానే ఉన్నది అని అనిపించిందట. అప్పుడు రామారావు దూరంగా వచ్చి అలా ఎందుకు జరిగిందా అని బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైందట. మాస్టర్ గారిని అనవసరంగా అనుమానించడం వల్లనే నాంపల్లి బాబా ఇలా చేశారు. ఇలా ఏ మహాత్ముని అనుమానించినా వారి రూపాలలో ఉండే దత్తస్వామిని అనుమానించినట్లే కాబోలు అని ఈ సంఘటన మహనీయుల ఆంతర్యంలోని ఏకత్వాన్ని ఎంతో చక్కగా వివరిస్తోంది కదా. అంతటి మహనీయులు కదా శ్రీ నాంపల్లి బాబా వారు. శ్రీ నాంపల్లి బాబా గారి ఔన్నత్యాన్ని తెలిపే మరో అద్భుత సంఘటన. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలలో బాబాగారు ప్రకటమైన తొలి దినాలలో దర్శించిన ఒక భక్తుడు ఈ విధంగా చెప్పారు. శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి అప్పట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు భక్తులు వారిని ఊరేగింపుగా మేళతాళాలతో పల్లకీలో తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఊరేగింపు శ్రీ నాంపల్లి బాబాగారు ఉన్న ప్రదేశం సమీపించగానే రోడ్డు ప్రక్కనే కూర్చొని ఉన్న బాబాగారు పకపక నవ్వుతున్నారట. చటుక్కున పెద్దస్వామి పల్లకీ తెరలు తొలగించి నాంపల్లి బాబాకు పల్లకీ లోపల నుండే నమస్కరించగా బాబాగారు 2 చేతులు పైకెత్తి ఆశీర్వాద సూచకంగా తల పంకించారట. ఇది శ్రీ నాంపల్లి బాబా గారి స్థితి. శ్రీ రాణి గోపాలకృష్ణ గారు ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించారట. వీరు ఎస్బీహెచ్ రాయవరం తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. వీరు పూజ్యశ్రీ ఆచార్య ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారు, సాధుమాత చివటం అమ్మ, సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్ర బాబు గారు, శ్రీ పూర్ణానంద స్వామి వంటి పూర్ణ పురుషులతో అనేక సంవత్సరములు సన్నిహితంగా మసలిన భాగ్యశీలి. వీరి సహ ఉద్యోగి శ్రీ రామరాజు గారు కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్కు తమ తిరుగు ప్రయాణపు టికెట్ రిజర్వేషన్ చేసుకునే నిమిత్తం వెళ్ళేటప్పుడు చూడగా శ్రీ నాంపల్లి బాబా గారు రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుని ఉన్నారట. గోపాలకృష్ణ గారు రామరాజు గారితో బాబా గురించి వీరు గొప్ప అవధూత అని మాస్టర్ గారు చెప్పారు. వీరు సిగరెట్ అడిగితే వెంటనే ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పారట. వీరిద్దరూ స్టేషన్లో పని చూసుకొని తిరిగి వస్తూ చూడగా పోలీస్ స్టేషన్ వరండాలోని బాబా గారు వీళ్ళని దూరం నుండి చూస్తూ సిగరెట్ కావాలని అడుగుతున్నారట. రామరాజు గారు పరుగున వెళ్ళి సిగరెట్ ఇచ్చి మిత్రులిద్దరూ బాబా గారికి నమస్కరించుకొని వెళ్ళిపోయారట. ఆ ట్రిప్పులో వ్రాసిన పరీక్షలో శ్రీ రామరాజు గారు ఉత్తీర్ణులై పదోన్నతి కూడా పొందారట. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శిష్యులు అనేక సంవత్సరములు శ్రీ వెంకయ్య స్వామిని ప్రత్యక్షముగా సేవించిన భక్తులు అయిన శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ నాంపల్లి బాబా గురించి తమకు కలిగిన అనుభవాన్ని ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. భగవంతునికి చెప్పబడిన 3 గుణములు: 1 సర్వవ్యాపకత్వము, 2 సర్వజ్ఞత్వము, 3 సర్వసమర్థత్వము శ్రీ నాంపల్లి బాబా గారిలో పూర్తిగా ప్రకటమయ్యాయి. అందుకు నా స్వానుభవమే తార్కాణము. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆనంద వెంకటేశ్వర్లు నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు. కానీ వారు ఎక్కడ ఉన్నారో వారి చిరునామా నాకు తెలియలేదు. నేను నాంపల్లి బాబా గారిని దర్శించి, స్వామి, ఈ మహానగరంలో నా స్నేహితుడు ఆనంద వెంకటేశ్వర్ల చిరునామా నాకు తెలియదు. నేను ఒక అరగంట మీ సన్నిధిలో కూర్చుంటాను. ఆ అరగంటలో ఆనంద వెంకటేశ్వర్లు అయినా ఇక్కడికి రప్పించండి, లేకుంటే వారి చిరునామా చెప్పే వారినైనా ఇక్కడికి రప్పించండి అని చెప్పుకొని శ్రీ నాంపల్లి బాబా సన్నిధిలో కూర్చున్నాను. అరగంట లోపల అనేక మంది వచ్చి వెళ్ళారు. వాళ్ళు ఎవరికి ఆనంద వెంకటేశ్వర్ల చిరునామా తెలియదు అన్నారు. ఇంకా నేను లేచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఒక భక్తుడు వచ్చి బాబాకి నమస్కరించాడు. ఆఖరి ప్రయత్నంగా నా స్నేహితుని చిరునామా గురించి ఆ భక్తుడిని అడగగా వారు బాబాగారికి అతి సమీపాన గల ఆఫీసులో ఉన్న ఆనంద వెంకటేశ్వర్లని నాకు చూపించారు. ఆ
ఆనంద వెంకటేశ్వర్లు ఆఫీస్లో ఆడిట్ జరుగుతుండడం వల్ల వారు ఆ రోజు శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనానికి రాలేకపోయినారట. నాకు చిరునామా చూపించిన వారిని వారు ఆ సమయంలో అక్కడకు ఎందుకు వచ్చారు అని అడగగా వారు ఇలా చెప్పారు. నేను ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లే ముందు నాంపల్లి బాబా గారిని దర్శించుకుంటాను. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్తే కానీ మా బస్ స్టాప్ రాదు. ఈరోజు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ రేపు ఆదివారం కనుక రేపు ఈ ప్రాంతానికి వస్తానో రానో అని రేపటి దర్శనం కూడా ఈ రోజే చేసి వెళ్ళాలని బస్ స్టాప్కి వెళ్ళిన వాడినల్లా తిరిగి వెనక్కి వచ్చాను అని చెప్పాడు. బస్ స్టాప్ నుండి వారు బాబాగారి దర్శనానికి వచ్చేసరికి అరగంట టైం పట్టింది. అంటే నేను ఇక్కడ బాబా సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే బస్ స్టాప్లో ఉన్న వారికి ప్రేరణ కలిగి బాబా సన్నిధికి వచ్చి ఆనంద వెంకటేశ్వర్లను నాకు చూపించారు. ఈ సన్నివేశంలో వారు సర్వవ్యాపకులు కానిదే బాబా సన్నిధిలో నేను చేసిన ప్రార్థనకు గాను వెంటనే వారిని తిరిగి తన సన్నిధికి తీసుకుని రాలేరు. నేను మనసులో చేసిన ప్రార్థన వారికి తెలుస్తుంది. అంటే వారు సర్వజ్ఞులు అని తెలుస్తుంది. బస్ స్టాప్ నుండి వారిని వెనక్కు తన సన్నిధికి తీసుకొచ్చారంటే బాబా సర్వసమర్థులు అని తెలుస్తుంది. భగవంతునికి చెప్పబడ్డ సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము వారిలో ఉన్నాయి. కనుకనే వారే భగవంతుడు అని నా విశ్వాసము. నాంపల్లి బాబా గారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి గౌలీపుర శ్రీ శ్రావణ్ కుమార్ ఇంటి వద్దకు తీసుకువెళ్లిన సందర్భాన్ని గురించి వేరు భక్తులు వేరు విధాలుగా చెప్పినప్పటికీ 14 సంవత్సరాలు రాత్రనక పగలనక శ్రీ నాంపల్లి బాబాను అంటిపెట్టుకుని సేవించిన శ్రీ శ్రావణ్ కుమార్ దంపతులు చెప్పిన సంఘటనలనే ఈ సంకలనకర్త ప్రమాణంగా భావిస్తున్నాడు. ఎందువలన అంటే శ్రీ నాంపల్లి బాబా గారు భక్తులకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా అంత సుదీర్ఘకాలం శ్రీమతి శోభమ్మ, శ్రీ శ్రావణ్ కుమార్ గార్ల సేవలను అంగీకరించినట్లు మరి ఎవరి సేవలు అంగీకరించినట్టుగా కనిపించదు. బాబా గారిని నాంపల్లి నుండి గౌలీపుర తీసుకువెళ్లిన సందర్భం ఈ క్రింది విధంగా ఉంది. 1987 మే నెలలో పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న బాబాగారు తీవ్రమైన కోపంతో ఆ వరండా నుండి కిందకు దిగి రోడ్డు పక్కన ఎండలో కూర్చొని భక్తులు ఎవరినీ తన వద్దకు రానివ్వడం లేదు. భక్తులు చాలాసేపు తిరిగి పోలీస్ స్టేషన్ వరండాలో నీడన కూర్చోమని బతిమాలడం జరిగింది. బాబా ససేమీరా అన్నారట. అప్పుడు శ్రావణ్ కుమార్ అక్కడ లేరు. అటువంటి సందర్భంలో భక్తులు ఎవరైనా దగ్గరకు వెళ్తే బాబా తీవ్రంగా కొడతారని భయపడి దూరంగానే ఉంటారు. కానీ శ్రావణ్ కుమార్ మాత్రం ఎంత కొట్టినా ఎంత తిట్టినా అన్నింటినీ భరిస్తూ దగ్గరకు వెళ్ళగలడు. ఈ విషయం గౌలీపురాలో బాబాను దర్శించిన భక్తులందరికీ తెలిసిన విషయమే. అందుకే అలాంటి సందర్భంలో శ్రావణ్ కుమార్ మిత్రులు అతన్ని వెతుక్కుంటూ గౌలీపుర వచ్చారట. వాళ్ళు వచ్చిన అరగంటకు శ్రావణ్ కుమార్ ఇంటికి చేరాడు. నాంపల్లిలో జరుగుతున్న విషయం అంతా ఆ మిత్రులు శ్రావణ్ కుమార్తో చెప్పగా, అయ్యో అంతసేపు బాబాని ఎండలో ఎందుకు ఉండనిచ్చారు, పదండి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరండాలో కూర్చోపెడదాం అని బయలుదేరారట. తీరా నాంపల్లి వచ్చి చూస్తే బాబా గారు వెనక్కి పోలీస్ స్టేషన్ వరండాలో కూర్చోవడానికి ఏమాత్రం ఇష్టపడక శ్రావణ్ కుమార్తో ఆటో పిలవమని గౌలీపుర తీసుకువెళ్ళమని సైగలతో చెబుతున్నారట. బహుశా నాంపల్లి బాబా గారు పోలీస్ స్టేషన్ వరండా నుండి దిగి రోడ్డు మీద కూర్చుని తిరిగి వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడకపోవడానికి కారణం ఈ విధంగా ఉండవచ్చు. శ్రీ రామకృష్ణమూర్తి తన అనుభవాలలో ఏమి చెప్పారంటే, నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో బాబాగారు ఉండగా హిందూ భక్తులు బాబాగారికి హారతులు ఇవ్వడం, బాబాగారి ఫోటోలకు బొట్లు పెట్టడం లాంటివి అక్కడ ఉండే ముస్లిం భక్తులకు నచ్చేది కాదు. ఈ విషయమై 2 వర్గాల వారు తరచూ కీచులాడుకునేవారట. అటువంటి వాదనలను ఆత్మద్రష్టలైన మహనీయులు అంగీకరించకపోవడం పూర్వపు మహనీయుల చరిత్రలో కూడా జరిగినవే. భక్తులైన కారణాలను అవగాహన చేసుకుని తమ లోపాలను సరిదిద్దుకుని మహనీయుల సాన్నిధ్యాన్ని వారి కృపను నిలుపుకోలేకపోవడం దురదృష్టమే. భక్తులు బాబా కంటే కూడా వాళ్ళ భావాలకే ప్రాధాన్యత ఇచ్చి నష్టపోతూ ఉంటారు. సరిగ్గా ఇదే జరిగినట్లుగా బాబా గారు నాంపల్లి నుండి గౌలీపురకు తరలిపోవడంలో భౌతికంగా మనకు కారణంగా తోస్తుంది. పూర్తి సత్యం కానీ ఆ పరమాత్మ సంకల్పం కానీ ఆ సంఘటనల వెనుక కారణం ఏమిటి అనేది సామాన్యుల ఊహకు అందుతుందా? బాబా సైగలను అర్థం చేసుకున్న శ్రావణ్ కుమార్, బాబా నా ఇల్లు చాలా చిన్నది, పైగా నేను మిమ్మల్ని భరించగలనా, మా ఇంటికి వద్దు అన్నాడట. బాబా ఏమాత్రం ఒప్పుకోకుండా ఆటో పిలిచి కూర్చున్నారట. ఇక చేసేది ఏమీ లేక శ్రవణ్ కుమార్ అతని మిత్రులు బాబాని తీసుకుని గౌలీపుర శ్రావణ్ కుమార్ ఇంటి వద్దకు చేరారు. అప్పటికి సమయం సాయంత్రం 5 గంటలు. అంటే శ్రీ నాంపల్లి బాబా గారు శ్రీమతి శోభమ్మ గారు చెప్పిన మాటల ప్రకారం 22/5/1987 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీ శ్రవణ్ కుమార్ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అధ్యాయం 2 సంపూర్ణం.